ఆ నియోజకవర్గంలో శాండ్ మట్టి దందాలకు చెక్ పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నా మాఫియా వ్యవహారాలకు నో చెబుతున్నారాయన. 4 రాళ్లు వెనకేసుకునే అవకాశాన్ని కాదంటారా అని కాంగ్రెస్ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పార్టీతో పాటు ప్రభుత్వం వ్యక్తిగతంగా కూడా తన ప్రతిష్ట ముఖ్యమని ఆ శాసన సభ్యుడు చెబుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? జగిత్యాల జిల్లా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వ్యవహార శైలి కేడర్లో చర్చకు దారితీస్తోంది. ఈ శాసనసభ్యుడికి నచ్చని పనులను తీసుకొస్తే మొహం మీదే నో చెప్పేస్తున్నారు. దీంతో సార్ ఏంటి ఇలా మారిపోయారని కేడర్ కొద్దిగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే అడ్లూరి లక్ష్మణ్ కొన్ని పనులకు అభ్యంతరం చెప్పడానికి కారణాలు లేకపోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులు ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక, మట్టి దందాలు చేశారు. అడ్లూరి లక్ష్మణ్ వాటిని వేలెత్తి చూపారు. చెరువులు అక్రమంగా మట్టి తవ్వి తరలించకపోవడంపై పోరాడారు. అయితే అప్పుడు అలా చేయడంతో ఇప్పుడు ఈ అంశాలపైనే నియోజకవర్గంలోని కొందరు నేతలు ఇసుక, మట్టి దందాలపై అడ్లూరి లక్ష్మణ్తో బేరం మాట్లాడేందుకు ప్రయత్నించారట. కానీ ఒప్పుకోలేదని అంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాతే అవే దందాలు చేయడం సరికాదంటూ కేడర్కు వార్నింగ్ ఇస్తున్నారట లక్ష్మణ్. ధర్మపురి నియోజకవర్గంలోని కొన్ని చెరువుల్లో మట్టిని తవ్వుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు చలాన్ కట్టి ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే నుంచి అధికారులకు గ్రీన్ సిగ్నల్ వస్తేనే చెరువుల్లో మట్టిని తీయడానికి వీలుంటుంది. కాకపోతే ఎక్కడో తిరకాసుంది. పర్మిషన్ తీసుకున్న దానికంటే అదనంగా మట్టిని తవ్వి తరలించి లక్షలు దండుకునే ప్రయత్నం చేస్తోంది మట్టి మాఫియా. దీంతోనే అడ్లూరి లక్ష్మణ్ మట్టి, ఇసుక దందాలకు అడ్డు చెబుతున్నట్టు వినిపిస్తోంది. దీంతో అధికారంలోకి వచ్చింది ఎందుకు? 4 రాళ్లు సంపాదించుకునేందుకే కదా. ఇలాంటి వాటిని కూడా వద్దంటే ఎలా అంటూ కాంగ్రెస్ కేడర్ ఎమ్మెల్యేపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. అయితే మట్టి, ఇసుక దందాలపై కేడర్తో పాటు కాంట్రాక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తన ప్రతిష్ట ఖతం అవుతుందన్న భయం అడ్లూరి లక్ష్మణ్లో ఉంది. పైగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో శాండ్, మట్టి మాఫియా వ్యవహారాల్లో వేలు పెడితే ప్రజల్లో బద్నాం అవుతామన్న ఆలోచనలతోనే వాటికి దూరంగా ఉంటున్నారట అడ్లూరి లక్ష్మణ్. చెరువుల్లో పూడికి తీస్తే మహా అయితే 5 లక్షలు, 10 లక్షలు వస్తాయి. కానీ కోట్లు తీసుకున్నట్టు ప్రచారం చేస్తారు. దీంతోనే ఈ ఎమ్మెల్యే కేడర్కు శుతి మెత్తగా చెబుతున్నారని అంటారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు కేడర్ నుంచే ఒత్తిడి ఉందనుకుంటే ఇటీవల ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి ప్రెజర్ తెస్తున్నారని కాంగ్రెస్ సర్కిల్స్లో వినిపిస్తోంది. స్థానిక కార్యకర్తలను వెంటేసుకుని వస్తే అడ్లూరి లక్ష్మణ్ వినలేదు. అందుకే మట్టి కాంట్రాక్టర్లు ఇతర నియోజకవర్గాల్లోని శాసనసభ్యులతో లక్ష్మణ్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని అంటారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 2 శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్కు ఫోన్ చేసి మనోళ్ళు వస్తారు, ఆ మట్టి సంగతి చూడన్నా అంటూ చెప్పారట. అయితే వారికి కూడా ఎమ్మెల్యే నో చెప్పడం ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రాక్టర్లో ఇసుక, మట్టిని తరలిస్తే అభ్యంతరం లేదు. కానీ రాత్రి పగలు అనే తేడా లేకుండా అనుమతులకు మించి తరలిస్తే ఒప్పుకోనని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్. పెద్ద పెద్ద జేసీబీలతో మట్టిని తవ్వి భారీ టిప్పర్లతో తరలిస్తే బీఆర్ఎస్ కేడర్ సోషల్ మీడియాలో తనపైన వ్యతిరేక ప్రచారం చేస్తుందన్న భయం ధర్మపురి ఎమ్మెల్యేను వెంటాడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ కేడర్కు బహిరంగంగా చెబుతున్నారు. అయితే ఆదాయ మార్గాలున్న ఈ రెండింటికి అడ్లూరి లక్ష్మణ్ అడ్డు చెప్పడంతో కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందని వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెగ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం తమకు ఎందుకు వద్దనుకుంటున్నారో అర్థం కావడం లేదని లక్ష్మణ్ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరేమనుకున్న అసంతృప్తికి లోనైనా తనకు సంబంధం లేదని, మట్టి దందా మాత్రం వద్దని అంటున్నారు లక్ష్మణ్. మొత్తానికి అడ్లూరి లక్ష్మణ్కు నియోజకవర్గంలో కేడర్ నుంచే కాదు ఇతర ఎమ్మెల్యేల నుంచి కూడా కాంట్రాక్టర్లు ఒత్తిడి తేవడంతో సతమతమవుతున్నారు. ఏడాదిన్నరగా ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉంటే తమ దారి తాము చూసుకుంటామని కేడర్ హెచ్చరిస్తోంది. మరి అడ్లూరి లక్ష్మణ్ వారికి ఎలా నచ్చ చెప్తారు? వేరే ఆదాయ మార్గాలు ఏమైనా చూస్తారా అన్నది చూడాలి.